చంద్రగ్రహణం గురించి హిందూ పురాణాలతో పాటు ఇతర సంస్కృతుల్లో ఎన్నో కథలు, ఎన్నో ఆచారాలు, నమ్మకాలు ఉన్నాయి. గ్రహణ దోషం. భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో గ్రహణం సమయంలో ఇంట్లో దర్పణాలు, కిటికీలు మూసేయాలని, దీపాలు వెలిగించకూడదని నమ్ముతారు. వర్షం పడ్డప్పుడు మొట్టమొదటిసారి ఆశ్చర్యపోయాడు. అంటే ఎవరో పైనుంచి పోస్తున్నారేమో. మనసుకు పట్టిన గ్రహణము పోవాలి, మనసుకు పట్టిన గ్రహణము పోవాలి. అన్న ఈరోజు రీసారాం సిరీస్లో రీసారాం సిరీస్ నేను రీసారాం సిరీస్ మీకు వయలిన్ అయిపోయింది, ఇది నేర్చుకుంటారా ఇప్పుడు? ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి మరణించే వరకు. ఓకే. రెండోది, నేర్చుకున్న దాన్ని నేనే నేర్చుకున్నాను క్లెయిమ్ చేసుకోకపోతే స్పిరిచువల్, క్లెయిమ్ చేసుకుంటే అహంకారం. అహంకారం. సో నేర్చుకోవాలంటే దీని వెనక తయారు చేసిన వాడు ఉన్నాడు కదా, మరి వాడికి ఇవ్వ క్రెడిట్ ఇవ్వాలి కదా. క్రెడిట్ ఇవ్వడం మొదలు పెట్టడం అహంకారం వెళ్ళిపోతుంది. ఓకే. ఇప్పుడు కొత్తగా ఇది నేర్చుకుంటున్నారా అంటే ఎన్ని రోజులు కనిపించలేదు. యా, అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే మన సిరీస్లో చంద్రగ్రహణం గురించి. సో ఈరోజు చంద్రగ్రహణం ఉంది. సో ఈ చంద్రగ్రహణం రోజు అది అంటే భూమి ఒకటే సరళ రేఖలో భూమి, సూర్యుడు, చంద్రుడు వచ్చినప్పుడు చంద్రగ్రహణం వస్తుంది. మన భూమి నీడు చంద్రుడి మీద పడుతుంది కాబట్టి కొంతసేపు గ్రహణం పడి, ఇది ఓకే, ఇది అర్థమైంది. కానీ ఆ స్నానం చేయాలి ముందు, దాని తర్వాత స్నానం చేయాలి, తినొద్దు ఆ టైంలో, ఈ కొన్ని ఉన్నాయి కదా, వీటిని ఎంతవరకు మనం తీసుకోవచ్చు? మీరు దాని గురించి ఏం చెప్తారని. దీని గురించి అందరికి ఎంతో అంత తెలుసు, ఖగోళ శాస్త్రాలకి పరిపూర్ణంగా తెలుసు. ఓకే. ఎవరి వ్యాపారాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ఆచారాలు వాళ్ళకు ఉన్నాయి. సో మన డిస్కషన్ ఎవరిది తప్పు రైట్ అని చెప్పడానికి కాదు, ఇది కూడా అవేర్నెస్ వీడియో అని. ఓకే. ఆలోచించు. సో మొట్టమొదట ఒక చిన్న రాధా మనోహర్ దాస్ లాగా ఒక చిన్న కామెంట్. మనిషి కాళ్ళ మీద నిలబడట్లేదు, నమ్మకాల మీద నిలబడుతున్నాడు. నమ్మకాల మీద. అందుకని ఈ గ్రహణం, చంద్రగ్రహణం కావచ్చు, సూర్యగ్రహణం కావచ్చు, అసలు వీడవలసింది మనసుకు పట్టిన గ్రహణం. బా అది. అందుకని ఫస్ట్ పాట పాడుకొని మధ్యమవతి మనసుకు పట్టిన గ్రహణము వీడాలి, మనసుకు పట్టిన గ్రహణము వీడాలి, నమ్మకాల వలలో చిక్కుకున్న మనిషి ఏదో అనుకో, ఏదైనా మనసుకు పట్టిన గ్రహణం పోవాలి. ఇప్పుడు సేమ్ ఇది లేకుండా పాడండి, అదే పాట బాగుంది. మనసుకు పట్టిన గ్రహణం వీడాలి, మనసుకు పట్టిన గ్రహణము పోవాలి, మనసుకు పట్టిన గ్రహణము పోవాలి, నమ్మకాల వలలో చిక్కిన మనసుకు స్వాంతన కావాలి, మనసుకు పట్టిన గ్రహణము. ఏదో అనుకుందాం, ఇదంతా ఆధ్యాత్మికత అంతా మనసుకు పట్టిన గ్రహణం పోవడానికి. అవును, ఎగ్జాక్ట్. అట్లా అయితే ఈవెన్ ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన దేర్ ఇస్ సో మచ్ ఇన్ఫర్మేషన్. ఒక మాట మాటికి వస్తుంది. ఏంది? ఇది ఒక ఖగోళ ఘటన మాత్రమే. ఏవేవైతే జపాన్లో కానీ, మాయన్ కల్చర్లో కానీ, మన కంబోడియన్ కల్చర్లో కానీ, చైనా సాంప్రదాయాల్లో కానీ, ఇండియా సాంప్రదాయంలో కానీ, ఇక్కడ ఉన్న లోకల్ వ్యక్తుల సాంప్రదాయాల్లో ఏవేవైతే అనుకుంటున్నారో అదంతా ఒక కపోల కల్పితమే. కానీ అవి పాటించడం వల్ల మనసుకు స్వాంతన లభిస్తుంది. యాజ్ ఇఫ్ యు ఆర్ అవాయిడింగ్ ఏ బిగ్ డేంజర్. సో మొట్టమొదట నేను చెప్పాలనుకుంటున్నాను, యాజ్ ఇఫ్ యు ఆర్ అవాయిడింగ్ బిగ్ డేంజర్, బట్ నో డేంజర్ ఇస్ నాట్ దేర్. కానీ అది చేయకపోతే నీ మనసు గ్రహణం పట్టుకుంటుంది. అది గ్రహణం పట్టిన రోజు స్నానం చేయడము, లేకపోతే 6 లోపు భోజనం చేయమని మా అమ్మ చెప్తే ఆ టైంలో నేను బాధపడకుండా ఒకరోజు తినను, ఏమీ కాదని తెలుసుకున్నా. కాబట్టి అసలు తినకపోయినా ఏమీ కాదు, ఒక గంట ముందు తిన్నా ఏమి కాదు, లేటు తిన్నా ఏమి కాదు. అందుకని ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు, అలాగని వాళ్ళ మూఢనమ్మకాలు బలపరచడం కాదు. ఒకవేళ ఇదే గ్రహణము ప్రతిరోజు ఉండి ప్రతిరోజు అలా చేయమంటే ఖచ్చితంగా అపోజ్ చేస్తాను. 5 సార్లు వస్తుంది కాబట్టి ఐ సింప్లీ యాక్సెప్ట్ దేర్ ట్రెడిషన్. సరే, ఇది పెట్టింది ఎందుకు పెట్టి ఉంటా అంటే రీజన్ ఏమై ఉంటుంది? ఇప్పుడు అపోకలిప్టో అనే సినిమా చూసినావు? అది మొత్తం చూసిన, గుర్తుంది. ట్రైబ్స్ గురించి. అందులో ఒకరిని బలి తీయాలంటే ఈ గ్రహణం గురించే చర్చ వస్తుంది. ఓకే. కరెక్ట్గా బలి తీసే ముందు ఈ గ్రహణం పడితే ఈ బలి ఆపేస్తారనమాట. ఓకే. అంటే మనిషి తను మనుషులతో తిరుగుతూ, కొండల్లో తిరుగుతూ, హఠాత్తుగా వర్షం పడ్డప్పుడు మొట్టమొదటిసారి ఆశ్చర్యపోయాడు. అంటే ఎవరో పైనుంచి పోస్తున్నారేమో.
మొట్టమొదటి వర్షం పడ్డప్పుడు నీకు అనుభూతి ఏం కలుగుతుంది? వర్షం అని సో రిలాక్స్. అవునవును, నాలెడ్జ్ లేనప్పుడు ఏందమ్మా ఇదంటే వర్షం నా పైన మేఘాలని ఏదో సైన్స్ చెప్పాడు, ఈ నదిలోని నీటిని మేఘాలు పీల్చుకొని మేఘాలు బాష్ప అక్కడ చెప్తే ఓకే ఫైన్. అట్లా ఏమీ తెలియని ఏకాంతంగా ఉన్నప్పుడు నువ్వేదో తింటున్నావు ఇట్లా, అసలు వర్షం పడితే నీకు మస్తు భయమే ఎక్కడో దాక్కునింటావు, అసలు ఏంది ఇది. అవును, అట్లనే మొట్టమొదటిసారి చీకటిని చూసినప్పుడు మనిషి భయపడ్డాడు, గ్రహణం వచ్చినప్పుడు మొట్టమొదటిసారి ఎండలో తడిచినప్పుడు చెమట వస్తే ఆశ్చర్యపోయింటాడు, మొట్టమొదటిసారి ఒక కాయ పూస్తాడు, ప్రతిదీ క్యూరియాసిటీ కదా. సో ఇట్లా లేక ఏవైనా జరిగే సంఘటనలు ఇవేవో దైవిక ఘటనలు, వీటి వెనక ఎవరో అద్భుత శక్తులు ఉన్న కథ మనిషి ఎర్లీ డేస్లో అల్లుకొని అది ఒక ఫోక్లోర్ లాగా అట్లా జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ క్యారీ అయ్యింది. అట్లనే మన దగ్గరకు వచ్చేసరికి రాహువు కేతువు కథ మనం విన్నాం. సో నిజానికి అట్లాంటివి ఏమీ లేవు. అయితే ఒక్కటి ఉంది, ఇప్పుడు పిల్లలు ఆ గ్రహణం సమయంలో గర్భవతులు కనుక ఆ గ్రహణం యొక్క ఇంపాక్ట్ పడితే గ్రహణం ఎట్లా వస్తుంది పిల్లలు ఏదైతే, అది కూడా ఒక మూఢనమ్మకమే. సైంటిస్ట్ చెప్పినప్పటికీ ప్రజలు నమ్మేవాళ్ళు నమ్ముతారు కాబట్టి ఆ ఒక్కప్పుడు లోపల పండుకో. ఇప్పుడు ఎవరైతే హేతువాదులు ఉన్నారో బలవంతంగా తప్పు రైట్ అని రుజువు చేసే ప్రయత్నం చేస్తారు, దానివల్ల అనవసరంగా వైమనస్యత ఏర్పడుతుంది. అందుకని అంటే తెలుస్తుంది కదా జనాలకి, అంటే అవును కరెక్టే వీళ్ళకి ఏం కాలేదంటే ఏం లేదేమో అట్లా అవేర్నెస్ ఇవ్వడం, అట్లా కూడా భయం ఉంటుంది. ఫస్ట్ భయం అడగానే చేసేస్తారు. భయం పోవడానికి కదా వాళ్ళు చేసేది. భయం పోగొట్టాలనుకున్నా ఎప్పుడో సంవత్సరానికి ఒక 2-3 సార్లు కాబట్టి నేను చేయాలన్న సంకల్పం కలుగుతుంది. ఒకవేళ రోజు చేయాలనుకో వాడు ఆలోచిస్తాడు, వా అమ్మాయి నిజమా కాదా అని. అట్లా కాదు, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు తినడం అనే కాన్సెప్ట్ని వాళ్ళు పబ్లిక్గా చేసారు అనుకోండి. ఇప్పుడు విదేశాల్లో అది అవేర్నెస్ కోసమే గ్రహణం వచ్చినప్పుడు వాళ్ళకి ఆ గ్రహణం అట్లాంటి కథలేమి లేవు కాబట్టి పిల్లలు మంచిగానే పుట్టారు. ఓకే, అక్కడ ప్రూఫ్ లేనప్పుడు కూడా పిల్లలు గ్రహణంతో పుట్టారు. అందుకని ఇట్స్ ఆల్రెడీ ప్రూవ్డ్. కానీ వ్యక్తిగతమైనప్పుడు నాకు భయం అవుతుంది. ఆయన నువ్వు చెప్తున్నావు కానీ నాకు వద్దు, నాకు ఇప్పుడు నువ్వు చెప్పిన మాట విని నేను గ్రహణం రోజు బయట పడుకుని నాకు పిల్లాడు సరిగ్గా పుట్టకపోతే నువ్వు చూసుకుంటావా? ఇట్లాంటి వాటికి అంటే ఇప్పుడు విదేశాల్లో ఆల్రెడీ ప్రూఫ్ ఉంది, ఇక్కడ వీళ్ళు ప్రూవ్ చేయడానికి ప్రయత్నించినా కూడా నమ్మేవాళ్ళు అంత ఈజీగా. ఎప్పుడన్నా ఒక గ్రహణం వర్రితో పుట్టినటువంటి ఒక జంతువుని చూసావా? అయిపోయి దట్స్ ద ప్రూఫ్ అన్నట్టు. అంటే నువ్వు మనుషులు అక్కర్లే, మనుషులు ఆహారం సరిగ్గా తినక స్వజాతిలో వివాహాలు చేసుకొని ఆ బ్లడ్ ఒకదానికొకటి ఇన్ఫ్యూజ్ అయ్యి పాయిజన్ అవ్వడం వల్ల అట్లాంటివన్నీ వస్తాయి. కానీ నువ్వు ప్రతిదాన్ని అంతరిక్షాన్ని లింక్ పెడితే ఎట్లా? సరే, అయితే చాలా కల్చర్స్ లోపల ఈ కథలు ఉంది. లాస్ట్లో ముగించే ముందు నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఊరికే చదువుతా, అంటే రకరకాల చోట్ల ఎట్లా కథలు అల్లుకుంటారని వేరే వేరే ఏరియాలలో వేరే దేశాలలో సారీ. అయితే మొట్టమొదటిసారి గ్రహణం అని నేను మొట్టమొదటి నాకు రిజిస్టర్ అయ్యింది మా ఊర్లో. బాలేశ్వరమ్మ గారని నన్ను బాగా ఇష్టపడి నన్ను ఎత్తుకొని పెంచిన ఆవిడ, పెద్దవాడు చనిపోయింది. ఆవిడ చూసిన అన్నట్టు గ్రహణం రోజు రాగానే ఇంకా ఆమె హల్చల్ చేసి ఒక రోకలికి పసుపు రాసి ఆ గ్రహణం రోజు రోక నిలబడుతుందని, రోకలి అంటే వర్టికల్గా ఉంటుంది, రోలు అంటే కిందిది, ఆ రోక నిలబడుతుందని ఆమె అందరికి చేసి చూపించేది. ఓకే, నేను మొట్టమొదటిసారి చూసి చెప్పాను. ఆ రోకలి ఒక పక్క ఇట్లా ప్లేన్ ఉంటుంది, ఇంకో పక్క ఇట్లుంటుంది, నువ్వు అటుపక్క నిలబెట్టు అన్న. తిట్టింది నన్ను, అటుపక్క గుండుగా ఉంటుంది ఎట్లా నిలబడుతుంది అన్నది. అలాంటప్పుడు సాఫ్ట్గా ఉన్న చోట, ఇప్పుడు ఉదాహరణకి ఈ పెన్ను ఉంది, ఈ పెన్ను నిలబడ్డది, ఇప్పుడు దీనికి గ్రహణంతో ఏం సంబంధం? సో ఇట్ట నిలబెట్టమనాలి, అప్పుడు తెలుస్తుంది ఏది గ్రహణం అని. అందుకని ఆమె ఆ ఒక్కరోజు ఆమె పండుగ అనమాట. ఆమెను అందరూ వచ్చి రకరకాల విషయాలు అడిగేవాళ్ళు, ఆమెకు తెలుసు. ఆమె ఒక్కరోజు ఆమెకు ఐడెంటిటీ వస్తుంది, గ్రహణం కోసం ఎదురు చూసేది ఆమె. మిగతా రోజుల్లో ఆమె ఎవరు భర్తనే దేకడు, మనం ఎంత. సో ఆ రోజు ఇట్లా చేయాలి అట్లా చేయాలని శుద్ధులు చెప్పడము, సలహాలు ఇవ్వడము, త్వరగా గిన్నెలు కడిగేసుకోవాలి. అయితే దీనికంటే ముందు నాకు ఒకటి అనిపిస్తుంది, గ్రహణం ఉండకపోని ఈ భూమి మీద లేదా భూమికి బియాండ్గా ఉన్న రకరకాల గ్రహాలు, ఉపగ్రహాలు, లేకపోతే నక్షత్రాలు, వాటి ఇంపాక్టు మన మీద ఖచ్చితంగా నిరంతరం ఉంటుంది. ఎట్లా అంటే ఏ రకంగా? ఇప్పుడు ఇక్కడ ఒక మొగ్గ ఉంది, సూర్యుడు ఉదయించగానే అది ఓపెన్ అవుతుందంటే ఎక్కడో ఉన్న సూర్యుడు, ఆ సూర్యుడు యొక్క ఇంపాక్ట్ దీని మీద ఉంది. సో ఎంతో కొంత ఉంటుంది కానీ మనిషికి డ్యామేజ్ చేసేంత ఉండదు. అది మనం అర్థం చేసుకోవాలి. భయపడక్కర్లేదు. సో ఏదో ఒక రోజు ఇట్లా ఒక వింత జరిగినప్పుడు ఏమో ప్రత్యేకంగా ఏమన్నా మన మీద ఇంపాక్ట్ ఉంటుందేమో అని భయం కలుగుతుంది. అట్లా కాకుండా ప్రతిరోజు సూర్యుడు, చంద్రుడు, భూమి ఇట్లా అనుకుంటూ చీకటి పగలయ్యిందనుకో మనం ఆటలా తీసుకునేవాళ్ళం. గ్రహణం అనేది రోజు వస్తే ఆటలా తీసుకునేవాళ్ళం. సో లేక వస్తుంది కాబట్టి ఇది జరుగుతుందని నాకు అనిపిస్తుంది. తర్వాత ఇంకొకటి, ఈ గ్రహణ సమయంలో ఎలాంటి ఆహార నియమాలు తీసుకోవాలి, తర్వాత ఈ పదార్థం తినకూడదు, ఇది కూడా మూఢనమ్మకమే. నేను ఇప్పటి వరకు గ్రహణాన్ని ఆధారం చేసుకుని ఒక్కసారి కూడా భోజనం చేయలేదు. అసలు నాకు తెలియదు.
నాకు ఇంకొకటి తెలుసుకోవాలని లేదు. ఐ డోంట్ వాంట్ టు నో ఆల్ దిస్. నేను తెలుసుకోవాలనుకుంటే నేను చుట్టుపక్కల నా చుట్టూ ఉన్న వ్యక్తులతో ప్రవర్తన అట్లాంటివి తెలుసుకోవాలనుకుంటున్నాను. కానీ చాలా పెద్ద స్కేల్లో మన ఇట్లా ఒక సూర్యుడు, దాని మధ్యనకి ఇట్లా భూమి, ఆ సూర్యుడి కాంతి భూమి మీద పడ్డది, ఆ భూమి యొక్క షాడో చంద్రుడి మీద ఎప్పుడు పడదు, కానీ ఆ రోజు హఠాత్తుగా చంద్రుడు లైన్లోకి వచ్చాడు, పడ్డది, దానివల్ల అది మనకు కనిపిస్తుంది. అట్లాగే ఏదో వక్రీకరణ జరిగి బ్లడ్ మూన్ అని ఏర్పడుతుంది. ఇవాళ బ్లడ్ మూన్ అంటే సంపూర్ణ సూర్యగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం. చంద్రగ్రహణం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అకార్డింగ్ టు సైంటిస్ట్ ఏం చెప్తారంటే దాన్ని నేరుగా చూడవచ్చు, ఏమీ కాదని చెప్తున్నారు. అయితే మనకి కొంత సమాచారం ఉంది, ఊరికే చదువుతా వినండి. ఇది ఇంటర్నెట్లో ఉన్నదే, నేను కొంత రీసెర్చ్ చేసి ఒక దగ్గర పట్టుకున్నాను. ఓకే. సో చంద్రగ్రహణం గురించి హిందూ పురాణాలతో పాటు ఇతర సంస్కృతుల్లో ఎన్నో కథలు, ఎన్నో ఆచారాలు, నమ్మకాలు ఉన్నాయి. ఒక 5-6 విషయాలు చూద్దాం. హిందూ పురాణంలో రాహుకేతు కథ ఉంది. అదేమిటి అంటే సముద్ర మథనం సమయంలో అమృతం కోసం దేవతలు మరియు రాక్షసులు పోటీ పడ్డారంట. అప్పుడు అనాలి లేదా రాహు అనే రాక్షసు దేవతల మధ్య కూర్చొని అమృతం తాగాడు. సూర్యుడు చంద్రుడు దీన్ని గమనించి విష్ణువుకు చెప్పారు. విష్ణువు తన సుదర్శన శక్తితో రాహు శిరస్సును ఖండించాడు. ఆ తర్వాత అమృతం తాగినందుకు రాహు శిరస్సు జీవించి ఉంది. అతను అమృతం తాగాడు, అందుకని శిరస్సు జీవించి ఉంది. రాహు కేతుగా విడిపోయాయి. సూర్యుడు చంద్రుడిని మింగడానికి ప్రయత్నిస్తారని అదే గ్రహణం నమ్ముతారనమాట. దానికి సైన్స్ ఏం చెప్తుంది? ఇది కేవలం పురాణ గాథ. గ్రహణం అన్నది ఒక సహజ ఖగోళ ఘటన, సహజ, ఏ న్యాచురల్ ఫెనామినా. తర్వాత చైనీస్ పురాణంలో ఒక కథ ఉందంట, డ్రాగన్ కథ. పురాతన చైనాలో చంద్రగ్రహణం జరిగినప్పుడు ఒక ఖగోళ డ్రాగన్ చంద్రుని మింగడానికి ప్రయత్నిస్తూ నమ్మేవారు. దీన్ని తిప్పికొట్టడానికి ప్రజలు డ్రమ్స్ వాయించి శబ్దం చేసి డ్రాగన్ని భయపెట్టేవాళ్ళంట. ఖగోళ డ్రాగన్ అంటే అక్కడ ఉండే డ్రాగన్, స్పేస్ లో ఉండే డ్రాగన్. అంటే ఆ నీడ వస్తుంది కదా, అది చంద్రుని మింగుతుందేమో అని నమ్మేవాళ్ళు. డబ్బులు కొట్టేవాళ్ళు, డబ్బులు కొట్టినా మింగుతుంది కదా. కొట్టిన తర్వాత అది వెళ్ళిపోతుంది కదా, తప్పిపోయిందని అనుకునేవాళ్ళు. వెరీ గుడ్. మాయన్ సంస్కృతిలో జాగ్వర్ కథ. జాగ్వర్ అంటే తెలుసు కదా, అది చిరుతపుల్ లాంటిది. అట్లా. సో మాయన్ సంస్కృతిలో చంద్రగ్రహణం సమయంలో ఒక జాగ్వార్ చంద్రుని తినడానికి ప్రయత్నిస్తుందని నమ్మేవాళ్ళు. ఈ జాగ్వార్ దేవతల ఆగ్రహాన్ని సూచిస్తుందని, దీన్ని శాంతింపజేయడానికి ప్రత్యేక పూజలు చేసేవాళ్ళు. వాళ్ళ సీన్ కొందరు బలిచ్చేవాళ్ళు. ఇది కూడా ఇందులో దేవతల ఆగ్రహం అట్లాంటిది లేదు, అసలు అట్లాంటివి లేనే లేవు. ఇదంతా నీ మనసులో ఉన్న గ్రహణమే తప్ప బయట ఏ గ్రహణం లేదు. సో ఇది ఖగోళ శాస్త్రం ద్వారా వివరింపబడే లేదా చూడగలిగే లేదా అర్థం చేసుకునగలిగే ఒక సహజ ఘటన మాత్రమే. సో ఏ ఏరియాలో, ప్రపంచంలో ఏ ఏరియాలో ఉన్న వాళ్ళు వాళ్ళ కథ పెట్టుకున్నారు. అంటే మీరు అన్నట్టు స్టార్టింగ్ లో వర్షం పడుతుంది అన్నట్టు భారతీయ దాంట్లో ఉన్న మూఢనమ్మకం, అంటే ఎక్స్క్లూజివ్ ఇండియన్ ఏమంటారు, సూపర్స్టిషన్. గ్రహణ దోషం. భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో గ్రహణం సమయంలో ఇంట్లో దర్పణాలు, కిటికీలు మూసేయాలని, దీపాలు వెలిగించకూడదని నమ్ముతారు. గ్రహణ దోషం తొలగించడానికి ప్రత్యేక హోమాలు, దానాలు చేస్తారు. విజ్ఞానం ఏమిటంటే గ్రహణ దోషము లేదు, అసలు దోషమే లేదు. దోషమంతా మనసులో నువ్వు ఆలోచించుకున్న ఆలోచన వల్లనే వస్తుంది. పిల్లి ఎదురొచ్చినా ఏమీ కాదు, నువ్వు పిల్లికి ఎదురొస్తే దానికి ఏమవుతుందో అని ఆలోచించు. నువ్వెందరికో ఎదురుపోతున్నావు, ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నావు, నువ్వే ఎటుపోకు, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. తర్వాత ఆఫ్రికన్ కథ, సూర్యుడు చంద్రుడు పోరాటం. కొన్ని ఆఫ్రికన్ తెగల్లో గ్రహణ సమయంలో సూర్యుడు మరియు చంద్రుడు ఒకరితో ఒకరు పోరాడుతున్నారని నమ్మేవాళ్ళు. ఆ పోరాటాన్ని ఆపడానికి ప్రజలు శాంతి సందేశాలు, పాటలు పాడేవాళ్ళు. విజ్ఞానం ఏంది? ఇది జస్ట్ సహజ ఘటన. ఇందులో ఏ గ్రహము ఇంకో గ్రహంతో పోరాటం చేయదు. అది వ్యక్తులు కాదు, అది మన ఇంటి పక్కన ఉన్న రాయి వంటిదే, అంతకుమించి మరేమి కాదు. ఇంకొకటి నార్స్ పురాణం, తోడేలు కథ. ఇంకోటి నార్స్ పురాణంలో గ్రహణ సమయంలో ఒక భారీ తోడేలు, దాని పేరు హతి అంట. హతి అనే తోడేలు చంద్రుడిని వేటాడి మింగడానికి ప్రయత్నిస్తుందని నమ్మేవాళ్ళు. సో రాంగ్ రాక్ అనే ఒకానొక ఆలోచన ఉంది, దీన్ని ఖయామత్ అంటారు ఉర్దూలో. అంటే ప్రపంచం అంతమైపోయే వేళ అని ఆలోచిస్తారు చాలామంది. ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అప్పుడు స్వర్గానికి ద్వారం ఓపెన్ అవుతుందని. సో ఈ రాంగ్ రాక్ అనేటువంటి ప్రపంచ అంతం సమయంలో ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ టైంలో ఖచ్చితంగా ఈ గ్రహణము మన భూమిని మింగేస్తుందో లేకపోతే మన ప్రాణాలు పోతేనే ఏదో తెగ ఉంది. సో గ్రహణము జనాల మీద ఎట్లాంటి ప్రభావం చూపదు ముర్రో అని సైన్స్ చెప్తుంది. అయినా సరే జనాలు చేస్తూనే ఉంటారు. తర్వాత జపనీస్ నమ్మకం ఒకటి ఉంది. సో పురాతన జపాన్లో గ్రహణం సమయంలో ఆకాశం నుంచి విషపూరిత ఆవిరులు ఉద్భవిస్తాయని నమ్మేటోళ్ళంట. ఓకే. దీన్ని నివారించడానికి ఇంట్లో ఉండి ప్రార్థనలు చేసేవాళ్ళు.
సో విషయం ఏంది, ఏ విషపూరిత ఆవిరులు రావు రావు రావు. రాహుకేతు అతడు దేవతల ఆగ్రహం, గ్రీక్ పురాణాలు రాయబడదంట. అదేంది, పురాతన గ్రీస్లో గ్రహణం దేవతల ఆగ్రహానికి సంకేతం అని నమ్మేటోళ్ళు. అంటే ఏదో అద్భుతం జరిగింది ఏదో అని అట్లా మనిషి కల్పననే ఇదంతా. ఎవడన్నా బలంగా చెప్పేవాడు అనుకో వాడి వంత పాడతారు అందరు. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ వాడి దగ్గరికి వెళ్తారు. తద్వారా వాడు అనుకుంటే నేను చెప్పిన దానికి బలం చేయకూడదు. ఇప్పుడు గ్రహణం సెకండరీ వీడో గ్రహణం తయారైన ఊరికి పట్టిన అది దుష్టగ్రహణం అది. సో దీన్ని శాంతింపజేయడానికి ప్రత్యేక ఆచారాలు ఉపచారాలు బలులు ఇచ్చేవాళ్ళు. ఇది దేవతల ఆగ్రహం కాదు. ఇట్లా రకరకాల సంస్కృతుల్లో ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. ఇదంతా నమ్మకమే. ఇంకొకటి మనకు 3 పదాలు ఉన్నాయి, ఊరికి వివరించండి చూద్దాం. అపనమ్మకము, నమ్మకం, మూఢనమ్మకం. తర్వాత గుడ్డి నమ్మకం. మూఢనమ్మకం గుడ్డి నమ్మకం ఒకటి కాదు. అపనమ్మకం అంటే నమ్మకము, అపనమ్మకం, గుడ్డి నమ్మకం, మూఢనమ్మకం. 4 ఎగ్జాంపుల్స్ ఇస్తారా చూద్దాం. అపనమ్మకం అంటే నమ్మకం లేకపోవడం. ఎగ్జాంపుల్స్ ఏమంటున్నా? ఎగ్జాంపుల్స్ అంటే ఇప్పుడు స్వామీజీ వచ్చాడు, ఇప్పుడు ఇలా చెయ్యు నీకు అష్టైశ్వర్యాలు వచ్చేస్తాయి అంటే గుడ్డిగా చేసేది, అది గుడ్డి నమ్మకం. ఓకే, అది రవితేజ ఫిలిం లో అరగుండు కొట్ట తీసిన ఆ ఎగ్జాంపుల్ అది. ఓకే, ఇది గుడ్డి నమ్మకం. నమ్మకం ఇప్పుడు నువ్వు చెప్పినావు పప్ప, నువ్వు ఇలా ఇది వదిలేసే బిడ్డ నువ్వు లైఫ్ మొత్తం సెటిల్ అయిపోతుంది, నేను నమ్మేస్తా, అది నమ్మకం. ఓకేనా, నమ్మకం గుడ్డి నమ్మకం అయిపోయింది. ఇంకా మూఢనమ్మకం, మన పూర్వులు ఏదో చేసిరని అది కంటిన్యూ అవుతుంది, మనం కూడా ఖచ్చితంగా చేయాలి. వాళ్ళకి రీజన్ వద్దు, మనకి వాళ్ళు చేసే నోటి మనం చేయాలి. వెరీ గుడ్. అపనమ్మకం, నమ్మకం అపనమ్మకం. నువ్వు ఏదో చెప్పి నాకు వేరే వాళ్ళు సంథింగ్, కానీ నాకు నమ్మకం కలగట్లేదు, అది అపనమ్మకం ఏమో అయి ఉంటుంది. అదే అంటే ఒక 3-4 సార్లు చేసిన తర్వాత మళ్ళీ అతను నమ్మించే ప్రయత్నం చేస్తే నమ్మినట్టే ఉంటుంది అని లోపల డౌట్ ఉంటుంది అన్నట్టు. ఎక్కడో నాకు అనుమానంగా ఉంది పండు అంటే వీడు చెప్పాడు ఇస్తానన్నాడు, అపనమ్మకం. సో వెరీ గుడ్. గ్రహణం అనేది కొందరికి మూఢనమ్మకము, కొందరికి నమ్మకము, కొందరికి గుడ్డి నమ్మకము, కొందరికి అపనమ్మకం, హేతువాదులు. సో అందుకని ఏదేమైనా సరే నేను చెప్తాను, నమ్మకాలు అసలు ఉండకూడదు మనసులో. నమ్మకం ఉందంటే డౌట్ ఉందని. నమ్మకం ఉందా నీ మైండ్ ఖచ్చితంగా వేరే దాన్ని పట్టుకుంటుంది. నమ్మకం ఉంటే లిబరేషన్ లేదు, జీవన్ముక్తి లేదు. జీవన్ముక్తి స్థితి అంటేనే నమ్మకాలన్నీ అయిపోయినాయి. అన్ని రకాల దెర్ ఇస్ నథింగ్ టు బిలీవ్ అన్న. ఇప్పుడు ఆ 4 మీరు ఒకసారి చెప్పండి. మైక్ సేమ్ బాగుంది. నమ్మకం, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తే నీ జీవితాన్ని నేను మంచి చూస్తాను, నాతో పాటు లేచిపోయి వచ్చేసి అంటే వెళ్ళిపోవడం గుడ్డి నమ్మకం అనమాట. అయ్యో, అంటే గుడ్డిగా నమ్మిందని, అంటే ఏమి తెలుసుకోకుండా షీ జస్ట్ బిలీవ్డ్. అట్లా సేమ్ నువ్వు చెప్పింది ఇదే. రెండోది నమ్మకం అంటేనేమో ఒక రైట్ పర్సన్ చెప్పినప్పుడు సంశయం లేకుండా యాక్సెప్ట్ చేయడం నమ్మకం అంతే. ఇప్పుడు స్ట్రాంగ్ ఫీలింగ్ ఇది జరుగుతుంది అని. అపనమ్మకం అంటే అతను చెప్పాడు కానీ 5-6 సార్లు ఫెయిల్ అయ్యాడు, అయినా ఇంకోసారి నమ్మినప్పుడు డౌట్ వస్తుంది లోపల, కానీ బయటకు మాత్రం సరే అంటున్నావు. ఇది అపనమ్మకం. మూఢనమ్మకం, అపనమ్మకం. నెక్స్ట్ మూఢనమ్మకం అంటే ఇంకా ఆమె చెప్పినట్టే ఎప్పటి నుంచో చేస్తున్నారు కాబట్టి ఇది సరైనదే అయి ఉంటుంది అని దాన్ని తర్కించకుండా గుడ్డిగా ఫాలో అవ్వడం. సో ఎప్పటి నుంచో మన పురాతనం అట్లా. ఇప్పుడు వారంలో జనవరి 1 రోజు నీకు రూఢిగా తెలిసింది ఇంకా నమ్మకమే కాదు. ఇంకా నీకు ఏదైతే తెలిసిందో అక్కడ నమ్మకం లేదు, అపనమ్మకం లేదు, గుడ్డి నమ్మకం లేదు, మూఢనమ్మకం లేదు. తెలిసిన చోట, తెలియని చోటనే ఇవి లేయర్స్ ఉన్నాయి. ఇది వ్యక్తి వ్యక్తికి మారుతాయి. నాకు గుడ్డి నమ్మకం అయింది, నీకు మూఢనమ్మకం కావచ్చు, నీకు మూఢనమ్మకం అయింది, నాకు నమ్మకం కావచ్చు, నాకు నమ్మకం అయింది, నీకు అపనమ్మకం కావచ్చు. ఉదాహరణకి ఒక వ్యక్తి ప్రామిస్ చేశాడు, నాకు అపనమ్మకం అయింది, ఇతనికి మాత్రం నమ్మకం అయింది. ఇంకోటి అన్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏది చెప్పినా చేస్తారు, మూఢనమ్మకం అయింది. అంతే, నువ్వు నమ్ముతున్నావంటేనే నీ మైండ్ ఎండ్ అయిపోయింది. మూఢనమ్మకం కన్నా స్ట్రాంగ్ గుడ్డి నమ్మకం అంతేనా? గుడ్డి నమ్మకం స్పాంటేనియస్, మూఢనమ్మకం యాన్షియంట్. నమ్మకం కూడా స్పాంటేనియస్సే, బట్ ట్రస్ట్ ఉంటుంది, అది భవిష్యత్తులో తెలుస్తుంది. కానీ స్టిల్ దాంట్లో డౌట్ ఉంటుంది. నమ్మకం అన్నిట్లో డౌట్ ఉంది. నమ్మకం అంటేనే డౌట్ పెట్టా ఇంకా ప్రజెంట్. నీకు తెలుసు అంటే నమ్మకం తెలుసు, నీకు తెలిస్తే నమ్మకం ఉండదు, నమ్మితే తెలియడం ఉండదు అని చెప్పి. సో నా కంక్లూజన్ ఒకటే, ఆధ్యాత్మికత దేనికోసం ఉందంటే మనసుకు పట్టిన అన్ని గ్రహణాలు పోవడానికి. పర్ఫెక్ట్, సూపర్. తద్వారా జీవన్ముక్తి. కానీ నమ్మకం ఉందా జీవన్ముక్తి లేదు, ఇది మీరు రాసి పెట్టుకోండి.
మనసైతే నన్ను తిట్టుకున్నా సరే పరమ సత్యం. ఏంటిది? నమ్మకం ఉన్న చోట జీవన్ముక్తి లేదు. జీవన్ముక్తి అంటేనే నమ్మకాలు లేవు 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 లేవు. ఆధ్యాత్మికత అంటేనే మనసుకు పట్టిన గ్రహణం పోగొట్టడానికి అని మీరు అంటున్నారు కదా. నీవే ఒక మేల్కొల్పు ఉన్నావు, కానీ బయట ఇంకో గ్రహణం పట్టిస్తున్నారు ఆధ్యాత్మికత పేరుతో, ఇంకొకటి పుట్టిస్తున్నారు. అందుకే నేను ఫస్ట్ చెప్పిన ఇది కూడా అవేర్నెస్ వీడియోని. అంతే, ఆలోచించండి. నేను ఏ సలహా ఇస్తలేను, నేను చెప్తున్నా. ఇప్పుడు మా ఇంట్లో ఎవరన్నా వచ్చి బలవంతంగా నెత్తినూరు బాదుకొని నువ్వు ఖచ్చితంగా స్నానం చేయాలిరా మన కుటుంబం కోసం అంటే ఇది సంవత్సరానికి ఒకసారి కాబట్టి ఐ మే యాక్సెప్ట్. అట్లా కాకుండా రోజు వచ్చింది అదే చెప్తున్నా. ఇప్పుడు ఆల్రెడీ అంతా చర్చించిన, అసలు ఇందులో ఏ సైన్స్ లేదు, ఇది పూర్తి వ్యక్తి. అది సాంప్రదాయానికి సంబంధించింది, అది గవర్నమెంట్ ఎప్పుడు చెప్పదు. వ్యక్తులు, ఆ ఆలయ ధర్మకర్తలు, లేకపోతే మూఢనమ్మకం అంటే ఎప్పటి నుంచో ఇది వస్తుంది, ఆచారమే నో చెప్పడానికి లేదు, నష్టం లేదు కాబట్టి చేస్తారు. అట్లా అంతే చేస్తారు. ఏ నమ్మకం ఉండకూడదు. సో నమ్మకం లేకపోతేనే యాక్చువల్గా నువ్వు చూస్తావు, అనుభవిస్తావు దేన్నైనా. నమ్మకం ఉందనుకో ఏదో రోజు గాయమవుతుంది. ఇప్పుడు ఈ వీడియో ప్రజలు చూస్తారని నమ్మాను అనుకో, చూడకపోతే ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది. అట్లా కాకుండా నా సమగ్రత నుంచి నేను చెప్పేశాను, అయిపోయింది అక్కడితో. ఇప్పుడు నేను ఏది నమ్మడం లేదు. నమ్మని మనస్సు స్థిరంగా ఉంటుంది, నమ్మిన మనస్సు ఎప్పుడు నాలుకల్లాగా అది చంచలంగా ఉంటుంది. తర్వాత నమ్మకాన్ని బలపరిచే వాళ్ళకి స్నేహం వస్తుంది, నమ్మకానికి అగనిష్గా మాట్లాడితే కోపం వస్తుంది. అట్లా కాకుండా అసలు నమ్మకమే లేదు నీకు. సో నమ్మకం లేకపోవడం చాలా పరమోత్కృష్ట స్థితి. కానీ అందరికి నమ్మకాలు ఉండటం వల్ల అందరి అది అనివార్యమే. మనకు ఏదో ఒక నమ్మకం ఉండాలి కదా మనిషి, ఎందుకు అవసరం లేదు. సో అక్కడనే నీకు చాలా ఈ చిన్న జవాబు ప్రశ్న, ఇది ఒక్క మాట నువ్వు గోడ మీద రాసుకుని దాని వైపు విచారణ చేసి చూస్తే ఎన్నిటికో జవాబు దొరుకుతుంది. నువ్వు ఎక్కడెక్కడ నమ్ముతున్నావు మొదటిసారి నీకు తెలుస్తుంది. అంటే నీకు తెలియదు అని ఒప్పుకోకుండా నేను నమ్ముతున్నా అంటావు. సో ప్రతి భాషలో ప్రతి పదానికి షాడో మీనింగ్ కూడా ఉంటుంది. నేను నమ్ముతున్నా అంటే నువ్వు సింపుల్గా నాకు తెలియదు అని చెప్తున్నాను, అంతకుమించి ఏమి. సో నైట్ 11 నుంచి 12:22 వరకు చంద్రగ్రహణం ఉంటుందట. బ్లడ్ మూన్ రెడ్ కలర్ కనబడుతుంది. అందరికీ చంద్రగ్రహణ శుభాకాంక్ష. చూడొచ్చు, చూడాలనిపిస్తే చూడవచ్చు, చూస్తే తప్ప అనుకుంటే చూడకూడదు. మనసుకు పట్టిన గ్రహణం అని చెప్తుంది కదా, అందుకే. ఓకేనా? అంటే సూర్యుడు, భూమి, చంద్రుడు ఇప్పుడు మామూలు సరళలోకి రావు, తిరుగుతూ ఉంటుంది ఇట్లా. మొట్టమొదటిసారి ఇది ఇట్లా వచ్చి ఇట్లా వచ్చేలోపు ఇది ఇట్లా వచ్చి ఇట్లా వచ్చేసింది, సరళరేఖలోకి వచ్చింది. ఇది ఎక్కువసేపు ఉండదు, మళ్ళీ దేని వేగంలో అవి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇట్లా ఉన్న ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి నీ గ్రహణం కనిపిస్తుంది బేటా? ఎక్కడి నుంచి నీ గ్రహణం తెలుస్తుంది? భూమి నుంచి. ఇప్పుడు నీవు భూమి మీద కాకుండా అంగార గ్రహం మీద ఉంటే గ్రహణం లేదు, అర్థమైంది కదా? అట్లా కాకుండా ఇప్పుడు హఠాత్తుగా ఈ మూడు గనక ఇంకా మనం సేమ్ స్పీడ్లో పోదాం రా అని నిర్ణయించుకున్నాం అనుకో, ఎప్పుడు గ్రహణం ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది? ఇంకా చూడు, అట్లా కాకుండా ఇది ఇక్కడే ఉండి ఇది కొంచెం ఫాస్ట్ వెళ్ళి ఇది ఇంకా ఫాస్ట్ పోయిందనుకో, మళ్ళీ సంవత్సరంలో ఒక రోజు హఠాత్తుగా మూడు కలుస్తాయి, మళ్ళీ కాసేపు ఉన్నట్టే ఉండి వెళ్ళిపోతాయి. అట్లా 100% కలిస్తే సంపూర్ణ గ్రహణం, కొంచెం కలిస్తే అర్ధ, ఇంకాస్త కలిస్తే తక్కువ కలిస్తే పాక్షిక. అదర్వైజ్ ప్రతిరోజు గ్రహణం యొక్క సంభావ్యత ఉండనే ఉన్నది, కానీ ఆ షాడో పడతలేదు అంతే మన భూమి మీద, మనం చంద్రుడి మీద, అంతకుమించి ఏమీ లేదు.